ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతాంబోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం మోక్ష శిఖరానికి గీతా బోధ ఎలా మనల్ని తీసుకువెళ్తుందో తెలుసుకుందాం. సాయిరామ్. మానవుణ్ణి దేవుడిగా మార్చవేయగలటువంటి శక్తి సోమతలు గీతా బోధకు ఉన్నాయి. లేకపోతే సామాన్యుడిగా ఉన్నటువంటి అర్జునుని మహాత్ముడిగా మార్చివేయగలుగునా? ఒక్క క్షణములో జీవిత ఆదర్శమంతయు అర్జునుడు చూపబడెను. శ్రీకృష్ణ భగవానుడు ధర్మ్యామృతమును వర్షించారు. అర్జునుడు తనివి తీరా గ్రోలి కృతకృత్యుడయ్యాడు. ఈ విధముగా క్షణకాలములో ఒక వ్యక్తిని మోక్ష శిఖరానికి కొనిపోయినటువంటి ఆ గీతాబోధ ఎటువంటిదో విచారించుట అత్యావశ్యకమై ఉన్నది. పాఠశాలలు ఉపాధ్యాయుడు విద్యార్థికి ఒక్కొక్క పాఠమును చక్కగా బోధించే విధంగా కరుణామయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని చేపట్టుకొని ఒక్కొక్క మెట్టును పైకి లేపి కట్టకడకు మోక్షధామమును చేర్చివేశారు. నాకు నమస్కరింపుము, మాం నమస్కరు అనేటువంటి ఒక చిన్న సాధన మొదలుకొని తత్వమసి అనేటువంటి మహావాక్యముఖ విచారణ వరకు ఉన్నటువంటి ఆ సాధనా క్రమం అంతటిని కూడా భగవానుడు ప్రేమపూర్వకముగా అర్జునకు బోధించారు. గీతది మాతృహృదయం. సంసార కూపంలో పడి నానా యాతనలు అనుభవిస్తున్నటువంటి జీవకోట్ల ఎల్లా అనుకంపచే గీతామాత వారికి చక్కని త్రోవలను చూపింది. మొట్టమొదట కర్మను బోధించింది, తృప్తిపళ్ళ. మరలా భక్తిని ప్రతిపాదించారు, దానితోనూ తృప్తిపళ్ళ. మరలా ధ్యాన పద్ధతిని వివరించారు, దానితోనూ సంతృష్టి పొందలేదు. తదుపరి జ్ఞానమును ఉద్బోధించి ఈ విధముగా సర్వయోగములను ప్రతిపాదించి బుద్ధిని ముక్తునిగా చేసి శక్తిని యుక్తినిగా మార్చి గీతామాత సంతృప్తిని పొందినది. గీత యందు ప్రబోధింపబడినటువంటి ప్రధానమైనటువంటి ఈ 4 యోగములను గూర్చి సంక్షేపముగా మరలా వచ్చేటువంటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.